భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. గుజరాత్ లో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తానని సల్మాన్ ఖాన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. డీప్ఫేక్ టెక్నాలజీ సమాజానికి ఒక పెద్ద గొడ్డలిపేటుగా మారుతుందని మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో జరిగిన ఓ భూ మోసం కేసులో భారతీ సిమెంట్స్ మేనేజర్ భార్గవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూమి ఇప్పిస్తానని 60 లక్షలు అడ్వాన్స్ తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలపై బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బ్రతికి ఉన్న మనిషిని ఆసుపత్రి వైద్యులు సిబ్బంది శవాల గదిలోకి పంపించారు. రాత్రంతా ఆ శవాల మధ్య భయంతో ఏడుస్తూ గడిపిన బాధితుడిని మరుసటి రోజు ఉదయం స్వీపర్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. చిత్తూరులో 10 ఏళ్ల క్రితం సంచలనం రేకెత్తించిన మేయర్ దంపతుల హత్య కేసులో జిల్లా కోర్టు తాజాగా తీర్పు వెలువచ్చింది. ఈ కేసులో 5 దోషులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు చెప్పింది. సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీ సర్క్యులేషన్ పై భూపాల్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేంద్రం దర్యాప్తు సంస్థల నుంచి అందిన కీలక సమాచారంతో నగరంలో 8 పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నటి శిరీషతో సినీ నటుడు నారా రోహిత్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధువరులను ఆశీర్వదించారు. నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు వినోద రంగంలోకి అడుగుపెట్టారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తొలిసారి ప్రముఖ జ్యువెలరీ యాడ్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టెక్ దిగ్గజాలైన గూగుల్, దేశీయ టెలికాం, రిలయన్స్, జియో మధ్య కీలక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. భారత్ లో ఏఐ సేవలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ 2 సంస్థలు చేతులు కలిపాయి. కశ్మీర్లోని పహల్గాం బైసరన్ మైదానానికి పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి ఈ ఏడాది అనూహ్యంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది. పహల్గాం ఉగ్రదాడే దీనికి ప్రధాన కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమెరికాలో వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి మరోసారి బయటపడింది. H-1B వీసా విధానాన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఎక్స్ వేదికగా ఓ యాడ్ వీడియోని విడుదల చేసింది. మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. అమ్మాయిలది అసలైన సిసలైన పోరాటం. అమ్మాయిల అద్భుతం చేశారంటూ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనియాడారు.